హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని తీసుకుని ముందుకు వస్తున్నానండి. సో ఇది వచ్చేసరికి మనకు గాగిలాపూర్ అండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దొండిగల్ దగ్గర అయితే ప్రాజెక్ట్ ఇది వస్తుందన్నమాట. సో వజ్రా గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. సో ఆవాస్ సాహిత అనే ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుందండి. సో వజ్రా గ్రూప్ వాళ్ళ ప్రాజెక్టు అలాగే ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో దొండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి కూడా చాలా దగ్గర ఉంటుందండి. సో పీస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. దీని పక్కనే ఏపీఆర్ వాళ్ళ హైరానా ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే విహాన్ అనమాట బై సిద్ధ డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది నేను మీకు రోడ్ కనెక్టివిటీ చూపిస్తున్నాను. సో ఇది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దొండిగల్ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ ఉన్న నియర్ బై డెవలప్మెంట్ చూద్దామండి. దీనికి ఆపోజిట్లో కనుక మనం చూసినట్లయితే ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్ అనమాట. ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషను, దొండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనమాట. సో ఇది టువర్డ్స్ మనకు బాచ్పల్లి సైడ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అపర్ణ సినర్జీ అయితే గేటెడ్ కమ్యూనిటీ అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే మహేంద్ర యూనివర్సిటీ అయితే ఉంది. ఇక్కడ నుంచి ముందుకు కనుక వచ్చినట్లయితే మనకు ఇది మొత్తం మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. దీని పక్కనే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మనకు దీంతో పాటు ఇంకా మనకు చాలా ఇంటర్నేషనల్ డిఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే దీని పక్కన ఇక్కడ మనం చూస్తే ఇది మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో డెంటల్, మెడికల్ చాలా ఫార్మ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. సో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. అలాగే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దొండిగల్ ఎగ్జిట్‌కి దగ్గరగా ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్‌గా 4 బీహెచ్‌కే ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. సో లగ్జరీ విల్లాస్ అనమాట. అలాగే మంచి ఎమ్యూనిటీస్‌తో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాజెక్ట్‌లోకి అయితే ఇప్పుడు వెళ్దామనమాట. సో ప్రాజెక్ట్‌లోకి వెళ్తే ఇది మొత్తం మనకు 8.2 ఎకర్స్‌లో డెవలప్ చేస్తున్నారు. 127 విల్లాస్ అయితే ఉంటాయి. G+2 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట. 4 బీహెచ్‌కే ట్రిప్లెక్స్ విల్లా విత్ హోమ్ థియేటర్ అనమాట. సో 165 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్‌లో విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే దీంట్లో మనకు నియర్ బైలోనే ఏమేమి ఉన్నాయన్న దాని గురించి చూస్తే, స్కూల్స్ పరంగా చూస్తే 10 మినిట్స్‌లో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. 15 మినిట్స్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే హాస్పిటల్స్ పరంగా చూస్తే 20 మినిట్స్‌లో మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత ధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్స్, అలాగే 10 మినిట్స్‌లో భాస్కర హాస్పిటల్ అయితే ఉంది. అలాగే ఐటీ హబ్స్ పరంగా చూస్తే 5 మినిట్స్‌లోనే మనకు 650 ఏకర్స్‌లో అప్‌కమింగ్ ఎలక్ట్రానిక్ పార్క్ అయితే ఉంది. 15 మినిట్స్‌లో టెక్ మహేంద్ర, 20 మినిట్స్‌లో కండ్లకోయ ఐటీ పార్క్ అయితే ఉంటుందన్నమాట. అలాగే కనెక్టివిటీస్ పరంగా చూసినా కూడా మనకు 5 మినిట్స్‌లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దొండిగల్ ఎగ్జిట్‌కి వెళ్ళొచ్చు. 10 మినిట్స్‌లో గండి మైసమ్మ క్రాస్ రోడ్స్, 15 మినిట్స్‌లో బాచుపల్లి, 25 మినిట్స్‌లో జేఎన్టీయూ మియాపూర్‌కి వెళ్ళొచ్చు. అలాగే 35 మినిట్స్‌లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళొచ్చనమాట. అలాగే కాలేజెస్ పరంగా చూస్తే మనకు 15 మినిట్స్‌లో మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే 20 మినిట్స్‌లో ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్స్‌కి అయితే వెళ్ళొచ్చనమాట. అలాగే దీంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ ఏమున్నాయనే దాని గురించి చూస్తే 15 మినిట్స్‌లో అప్‌కమింగ్ మాల్ బాచ్పల్లి క్రాస్ రోడ్స్‌లో అయితే ఉంది. అలాగే మనకు 25 మినిట్స్‌లో జీపీఆర్ మల్టీప్లెక్స్, 30 మినిట్స్‌లో మనకు జీఎస్ఎం మాల్ మల్టీప్లెక్స్‌కి వెళ్ళొచ్చు. అలాగే వాల్యూ జోన్ హైపర్ మార్కెట్‌కి ఒక 35 మినిట్స్‌లో అయితే వెళ్ళొచ్చండి. సో మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. అలాగే మనకు అవుట్‌డోర్ ఎమ్యూనిటీస్ ఏముంటాయనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దామండి. సో మేజర్‌గా అవుట్‌డోర్ ఎమ్యూనిటీస్ అయితే అన్నీ ఇంక్లూజన్‌లో అయితే ఉన్నాయండి. అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ ఎమ్యూనిటీస్ ఏమున్నాయనే దాని గురించి కూడా ఇప్పుడు మనము ఒకసారి చూద్దామండి. సో దీంట్లో బ్యాడ్మింటన్ కోర్ట్ కానివ్వండి, మల్టీపర్పస్ హాల్ కానివ్వండి, అలాగే మనకు శాండ్ పిట్, స్కేటింగ్ రింక్ కానివ్వండి, ప్లాంటేషన్స్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానివ్వండి, అలాగే స్విమ్మింగ్ పూల్, అవుట్‌డోర్ చెస్, తర్వాత మినీ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, జిమ్, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో ఆ ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ మీకు ఒకసారి చూపించడం అయితే జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వజ్రా గ్రూప్ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్‌గా మనకు చాలా విల్లాస్, అపార్ట్మెంట్స్ అయితే చేసున్నారు. ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే విల్లాస్ చాలా ఫాస్ట్‌గా అయితే కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ అయితే మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మీకు ఏదైతే అవుట్‌డోర్ ఎమ్యూనిటీస్ చెప్పాను ఇక్కడైతే చూపించడం జరుగుతుందండి. అవుట్‌డోర్ చెస్ కానివ్వండి, లాన్ ఏరియాసు, మినీ స్విమ్మింగ్ పూలు, తర్వాత కిడ్స్ పూలు, తర్వాత మల్టీపర్పస్ హాలు, ప్లాంటేషన్ కానివ్వండి, తర్వాత శాండ్ పిట్స్ కానివ్వండి, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి. అలాగే క్లబ్ హౌస్ విషయానికి వచ్చినట్లయితే క్లబ్ హౌస్‌లో మనకు ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయనే దాని గురించి చూస్తే బ్యాంక్వెట్ హాల్, ఇండోర్ జిమ్,
తర్వాత మనకు కన్వీనియన్స్ స్టోర్ కానివ్వండి, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూలు, చేంజింగ్ రూమ్స్, తర్వాత టేబుల్ టెన్నిస్, కోవర్కింగ్ స్పేస్ ఇలా అన్ని అమ్యూనిటీస్ అయితే ఇస్తారండి. స్పెసిఫికేషన్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో, మీకు విజిట్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలాగే మనకు ఇప్పుడు ప్రెజెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందన్న దాని గురించి చూద్దామండి. సో, ప్రోగ్రెస్ గురించి కూడా మీకు కొన్ని ఇమేజెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు. సో, మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో, వర్క్ కూడాను మరి రెడ్ బ్రిక్‌తో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సో, వర్క్ చాలా ఫాస్ట్‌గా అయితే అవుతుందండి. సో, ఇవండి ప్రెజెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందన్న దాని గురించి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.